అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డికి అర్థమైంది. ఇక రేవంత్ అన్న కూడా ఒకటే అనుకున్నాడట, వీళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, కొన్ని రోజులు బీఆర్ఎస్కి ఫేవర్ ఉంటున్నారు, కొన్ని రోజులు కాంగ్రెస్కి ఫేవర్ ఉంటున్నారు, కలిసినా కలవకపోయినా వీళ్ళు కలవలేదని అంటుర్రు. ఏమన్నా అంటే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పెద్ద బాధ ఏంది చెప్పనా, ఇప్పుడు ఈ 9 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు బీఆర్ఎస్లోకి గెలిచారు, బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే 2023లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలోనే ఉంటారు కదా. ఈ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఏమని, నువ్వు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను బాగా ప్రోత్సహిస్తున్నావు, కానీ మేము కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మేము కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతామని చెప్పి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డికి చెప్తారు. అప్పుడు రేవంత్ అన్న ఏం డిసిజన్ తీసుకున్నట్ట అంటే, ఉండేటోళ్ళు ఉండ్రి పోయేటోళ్ళు పోరి. రేవంత్ రెడ్డి వర్షన్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు, అట్లనే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్తలేడు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు, ఉంటే ఉండ్రు లేకపోతే పోర్రి. ఇది రేవంత్ రెడ్డి డిసిషన్. ఎందుకంటే రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఏం చెప్పలేకపోతున్నాడు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏం చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, ఏ కాన్స్టిట్యున్సీ, ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ అనుకోరి, జయశంకర్ భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ. ఈ జయశంకర్ భూపాలపల్లి కాన్స్టిట్యున్సీలో మా తమ్ముడు ఒక వరుణ్ అనుకో, వరుణ్ తర్వాత వరుణ్ ఒక ఆయన, లేకపోతే నవీన్, ఇద్దరు అనుకోర్రి. ఇప్పుడు ఈ వరుణ్ అనేట ఆయనే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచింది అనుకోర్రి, ఈ నవీన్ అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది అనుకోర్రి. అయితే ఈ వరుణ్ అనేట ఆయన ఏం చేసిండు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మరి ఇప్పుడు ఈ వరుణ్ అనేట ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, వాస్తవానికి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వస్తే ఈ వరుణ్ అనేటోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అవుతాడు అన్నట్టు. మరి ఇక్కడ కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంది, 2028 ఎన్నికలలో రాబోతున్నటువంటి ఎన్నికలలో మరి వరుణ్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తాడా, మరి పార్టీలకు వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఈ లీడర్కి రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తాడా, ఇది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ వరుణ్ పార్టీ మారడం వల్ల వరుణ్కి రేవంత్ రెడ్డి బాగా ప్రోత్సహిస్తున్నానని చెప్పి ఈ నవీన్ ఇప్పుడు నేను కాంగ్రెస్కి రాజీనామా చేస్తాను, నువ్వు తీసేయకపోతాను రేవంత్ రెడ్డికి చెప్తారు. ఇప్పుడు ఇట్లా జరుగుతుంది పంచాయతీ. ఈ 9 మంది ఎమ్మెల్యేలను మీరు తొలగిస్తారా, లేకపోతే మేమే రాజీనామా చేయాలన్నా, ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రేవంత్ రెడ్డికి చెప్తారు. ఇక రేవంత్ అన్నకేమో హైకమాండ్ ఆల్రెడీ చెప్పారు, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వెళ్ళిపోయిండు, ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా రాజీనామా చేస్తే